नायब सदर नशीन प्लानिंग बोर्ड विनोद कुमार ने मुसलमानों को ईद उल अजहा की मुबारकबाद दी। उन्होंने कहा कि यह त्यौहार हमें कुर्बानी की याद दिलाता है। उन्होंने कहा कि त्योहारों के जरिए फिरके वाराना हम-आहंगी को तक़वियत हासिल होती है। इस मौके पर उन्होंने टीआरएस लीडर फखरुज्जमा के मकान पहुंचकर ईद की मुबारकबाद दी। सुनील राव, निसार अहमद, परवाना और साबिर भाई के अलावा महमूद खान भी इस मौके पर मौजूद थे। ముస్లిం సోదరులందరికీ కూడా బక్రీద్ శుభాకాంక్షలు। ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చాలా గొప్పగా వైభవంగా ఈ బక్రీద్ ఉత్సవాలు జరుగుతున్నాయి। మరి మా ఉద్యమంలో పనిచేసేటువంటి చాలామంది మైనారిటీ సోదరులు ప్రతి సంవత్సరం ఇది చాలా వైభవంగా జరుపుకుంటున్నారు। ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రత హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అన్ని మతస్థులు కూడా సుఖశాంతులతో ఎలాంటి మత ద్వేషాలతో లేని సమాజంగా తీర్చిదిద్దాలని గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏదైతే ఆశించారో అదే విధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకెళ్తున్నాము। కరీంనగర్ మహానగరంలో మరి ఇక్కడ ఉన్నటువంటి మైనారిటీ సోదరులు, ముస్లిం సోదరులు అన్ని పండుగలు, హిందువుల పండుగలు, క్రైస్తవ మత పండుగలు, ముస్లిం సోదరుల పండుగలు అన్నీ కూడా అందరం కూడా కలిసి వైభవంగా చేసుకుంటున్నాం। ఈరోజు దేశం మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అయితే సహజీవనం కొనసాగిస్తున్నామో అదే విధంగా కొనసాగిస్తేనే ఈ దేశం అభివృద్ధి చెందుతుంది। ముఖ్యంగా భారతదేశంలో మరి అందరికీ గౌరవించే విధమైనటువంటి సమాజాన్ని నిర్మించవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాలపైన ఉన్నది। తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అటువైపు ప్రయాణిస్తుంది। మళ్ళీ ఒకసారి అందరికీ కూడా బక్రీద్ శుభాకాంక్షలు। नाज़रीन, हमारे टीटीवी न्यूज़ को सब्सक्राइब करिए, बेल आइकॉन को प्रेस करिए, शेयर करिए और लाइक करना ना भूलें। और किसी एडवर्टाइजमेंट से मुताल्लिक़ जानकारी के लिए हमारे इस नंबर पर कांटेक्ट कीजिए। हमारा नंबर है 9550102020।